ప్లేసెస్ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నిటికీ సమాధానం దొరకాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. ఈ భూమి మీద మనం ఎప్పటికీ చూడలేనటువంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. అయితే అలాంటి వాటిలో టాప్ 15 ఫర్బిడెన్ ప్లేసెస్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నెంబర్ 15, నార్త్ సెంటినల్ ఐలాండ్. ఇండియన్ ఓషన్లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి దగ్గరగా ఉన్న ఐలాండ్ ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్. ఈ ఐలాండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అక్కడ ఉండే ట్రైబల్స్ అంత డేంజరస్గా ఉంటారు. పొరపాటు నటువైపు ఎవరైనా వెళ్ళారో ఇంకంతే, బాణాలు రాళ్ళు వేసి కొట్టి చంపేస్తారు. 2006 సంవత్సరంలో ఇద్దరు ఫిషర్మెన్ సముద్రంలో చేపలు పడుతూ పొరపాటు నటువైపుగా వెళ్ళారు. దీంతో వెంటనే ఆ ట్రైబల్స్ వారిని అటాక్ చేసి కొట్టి చంపేశారు. వీరు ఇలా చేయడం వల్ల అక్కడికి వచ్చే టూరిస్టులకి చాలా ప్రమాదం అని భావించి ఇండియన్ గవర్నమెంట్ చాలాసార్లు వీళ్ళతో మాట్లాడడానికి ట్రై చేసింది, కానీ ప్రతిసారి ఫెయిల్ అవుతూనే వచ్చింది. దీంతో చేసేదేం లేక ఇక వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేసింది. ఆ తర్వాత ఆ ఐలాండ్ నుండి 3.5 కిలోమీటర్ల దూరం వరకు ఎక్స్క్లూజివ్ జోన్గా డిక్లేర్ చేసింది. అయితే ఈ వాటర్లో ఎవరైనా ఎంటర్ అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. ఈ ట్రైబల్స్ సుమారుగా 60,000 సంవత్సరాల నుండి ఇక్కడ నివసిస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. వీరికి బయట ప్రపంచంతో సంబంధాలు ఉండవు. అందుకే ఎప్పుడైనా ఎవరైనా వీరిని దూరం నుండి ఫోటోలు తీసినా సరే అవి చాలా పూర్ క్వాలిటీతో ఉండేవి. నెక్స్ట్ నెంబర్ 14, మాస్కో మెట్రో 2. ఈ మెట్రో 2 అనేది మాస్కో మెట్రోకి ప్యారలల్గా ఉన్న సీక్రెట్ అండర్ గ్రౌండ్ మెట్రో సిస్టమ్. న్యూక్లియర్ డిజాస్టర్ని సృష్టించడానికి సోవియట్ యూనియన్ ఈ మెట్రో టన్నెల్ని బిల్డ్ చేయడం జరిగిందని చెప్తారు. అండర్ గ్రౌండ్లో 50 నుండి 200 మీటర్ల లోతులో 4 లైన్స్తో దీన్ని నిర్మించారు. కేజీబీ అనే సోవియట్ యూనియన్ సెక్యూరిటీ మరియు ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో కలిసి ఈ మెట్రోకి D6 అనే నేమ్ పెట్టడం జరిగింది. అయితే ఈ మెట్రో టన్నెల్ గురించి ఇప్పటి వరకు సరైన ఆథెంటికేషన్ లేదు. రష్యన్ ఫెడరేషన్ మరియు మాస్కో మెట్రో అడ్మినిస్ట్రేషన్ ఈ రెండూ కూడా ఈ మెట్రో టన్నెల్ ఉందని కానీ లేదని కానీ ఏది తేల్చి చెప్పలేకపోయారు. దీంతో ఈ ప్లేస్ని విజిట్ చేయడాన్ని బ్యాన్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 13, సట్సే ఐలాండ్. సట్సే ఐలాండ్ అనేది ఒక స్మాల్ ఐలాండ్. ఇది ఐస్లాండ్ యొక్క సదరన్ కోస్ట్లో ఉంది. 1963లో కొంతమంది ఫిషర్మెన్స్ ఫిషింగ్ చేస్తున్నప్పుడు సడన్గా కొంత డిస్టెన్స్లో ఫైర్ రైజ్ అవ్వడం గమనిస్తారు. అక్కడ ఏదైనా బోట్ తగలబడిపోతుందేమో అనుకుని అందులో ఎవరైనా మనుషులు ఉంటే సేవ్ చేద్దాం అనుకుని వెంటనే దాని దగ్గరికి వెళ్తారు. కానీ అది బోట్ కాదు, వాటర్ లోపల ఉన్న వాల్కనో అని అర్థం అవుతుంది. అప్పుడే అది ఎక్స్ప్లోడ్ అయ్యి లావా బయటకు వస్తూ ఉంటుంది. అలా బయటకు వచ్చిన లావా చల్లారి 1967లో ఒక ఐలాండ్లో ఫామ్ అయింది. భూమి మీద ఒక ఐలాండ్ ఫామ్ అవ్వడం లైవ్లో చూడడం అదే ఫస్ట్ టైం. కొద్ది రోజుల తర్వాత ఈ ఐలాండ్పై చిన్న చిన్న మొక్కలు ఏర్పడ్డాయి. అయితే ఈ ఐలాండ్ని చూడడానికి సైంటిస్టులకి తప్ప మరెవరికి పర్మిషన్ ఉండదు. నెక్స్ట్ నెంబర్ 12, ఏరియా 51. చాలా ఏళ్ళుగా బయట ప్రపంచానికి తెలియని ఓ సీక్రెట్ ప్రాజెక్ట్ని అమెరికా చేపట్టింది. ఆ ప్రాజెక్ట్ పేరే ఏరియా 51. ఇది నెవాడా స్టేట్లోని డెజర్ట్ ఏరియాలో ఉంది. అమెరికాలోని లాస్ వేగాస్ స్టేట్కి దాదాపు 80 నుండి 125 కిలోమీటర్ల దూరంలో నెల్లీస్ ఎయిర్ ఫోర్స్ న్యూక్లియర్ టెస్ట్ సైట్లో ఉంది ఈ ఏరియా. ఎయిర్ క్రాఫ్ట్స్ని టెస్ట్ చేయడానికి ఈ ఏరియా 51ని యూజ్ చేస్తారు. అయితే ఏరియా 51 అంటే ప్రతి ఒక్కరిలోనూ ఓ భయం ఉండిపోయింది. ఈ ప్లేస్లో ఫ్లయింగ్ సాసర్స్ తిరుగుతూ ఉంటాయని, యూఎఫ్ఓలు అక్కడ ల్యాండ్ అవుతాయని, అమెరికన్ ఆర్మీ ఏలియన్స్ని పట్టుకున్నారని, అందుకే ఈ ప్లేస్ని బ్యాన్ చేశారని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇలా దీని గురించి ఇప్పటి వరకు చాలా స్టోరీస్ ఉన్నాయి. అందుకే ఆ ప్లేస్లోకి కామన్ పీపుల్ని ఎవరిని అలౌ చేయరు. నెక్స్ట్ నెంబర్ 11, హుస్కా క్యాజిల్. ఈ హుస్కా క్యాజిల్ అనేది బాటమ్లెస్ పిట్ లాంటిది. ఇది చాలా లోతుగా ఉండడం వల్ల దీని లోపలికి దిగే సాహసం ఎవరూ చేయలేదు. ఒకవేళ ఎవరైనా దీనిలో దిగితే భూమి లోపల నుండి నేరుగా నరకానికి వెళ్ళిపోతారు అనే నమ్మకం జనాల్లో ఉండిపోయింది. అందుకే దీన్ని గేట్వే టు హెల్ అని అంటారు. ఈ క్యాజిల్ని 1253 సంవత్సరం మరియు 1278 సంవత్సరాల మధ్య బొహేమియా రాజైన ఒట్టోకర్ II కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అసలు ఈ క్యాజిల్ని కన్స్ట్రక్ట్ చేయడం వెనక 2 కథలు ఉన్నాయి. అందులో మొదటిది, ఈ క్యాజిల్లో రాజు నిధులను దాచిపెట్టి ఉంచేవారని, వాటి గురించి ఎవరికి తెలియకుండా ఉండడం కోసం దీనిని కన్స్ట్రక్ట్ చేశాడని చెప్తారు. ఇక రెండో స్టోరీలోకి వెళ్తే, రాజు కొన్ని మర్డర్స్ చేశాడని, అలా చనిపోయిన వాళ్ళందరి డెడ్ బాడీస్ని ఈ పిట్లో పడేసేవాడని చెప్తారు. అలా డెడ్ బాడీస్ పడేసిన తర్వాత అతనికి కొన్ని స్ట్రేంజ్ ఎక్స్పీరియన్సెస్ కలిగాయని, ఆ సమయంలో అతను చాలా భయపడ్డాడని, అంతేకాకుండా ఈ పిట్ బాటంకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి అతని ఏజ్ 30 సంవత్సరాలు పెరిగిపోయిందని చెప్తారు. అందుకే దీనిని వరల్డ్స్ మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్లో ఒకటిగా భావిస్తారు. అయితే వీటన్నిటికీ స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకపోయినప్పటికీ ఆ పిట్ బాటమ్ యొక్క డెప్త్ ఎంత అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీనే. అందుకే ఈ ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వరు. నెక్స్ట్ నెంబర్ 10, గ్రూనాట్ ఐలాండ్. ఓవెల్ షేప్లో ఉండే ఈ ఐలాండ్ యూరోప్లోని స్కాట్లాండ్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ ఐలాండ్లో ఎవరైనా అడుగు పెడితే వెంటనే చనిపోతారని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే ఈ ఐలాండ్ మొత్తం యాంథ్రాక్స్ అనే కెమికల్తో పొల్యూట్ అయిపోయి ఉంది. అందుకే దీన్ని డెత్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో యూకే ఓ బయోలాజికల్ వెపన్ని తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఆ పనిని బ్రిటిష్ మిలిటరీకి అప్పచెప్పింది.
వాళ్ళు ఆ వెపన్ని టెస్ట్ చేయడానికి ఈ గ్రోనాడ్ ఐలాండ్ని యూజ్ చేసుకున్నారు. కెమికల్ టెస్టింగ్ కోసం ఓ 80 గొర్రెల్ని ఈ ఐలాండ్కి తీసుకెళ్లి యాంథ్రాక్స్ని డిటోనేట్ చేశారు. వెంటనే గొర్రెలు మొత్తం చనిపోయాయి. దీంతో టెస్టింగ్ సక్సెస్ అయింది. దీన్ని బట్టి యాంథ్రాక్స్ కెమికల్ ఎక్కడ వేసినా ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళంతా చాలా దారుణంగా చనిపోతారని వాళ్ళు తెలుసుకున్నారు. అంతేకాకుండా మరో 50 లేదా 60 సంవత్సరాల వరకు ఇక్కడ ఎలాంటి జీవము పుట్టదని కూడా అర్థమైంది. అప్పటి నుండి ఈ ఐలాండ్ని విజిట్ చేయడానికి ఎవరికి పర్మిషన్ ఇచ్చేవారు కాదు. అయితే 1990లో 280 టన్నుల ఫార్మాల్డిహైడ్తో స్టెరిలైజ్ చేసి ఆ తర్వాత ఈ ప్లేస్ విజిట్ చేయడానికి సేఫ్ అని డిక్లేర్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 9 జాయింట్ డిఫెన్స్ ఫెసిలిటీ. ఇది ఆస్ట్రేలియాలోని పైన్ గ్యాప్ అనే ప్లేస్లో ఉంది. ఈ హై సెక్యూరిటీ జాయింట్ డిఫెన్స్ ఫెసిలిటీ వరల్డ్స్ లార్జెస్ట్ శాటిలైట్ గ్రౌండ్ స్టేషన్స్లో ఒకటి. ఇందులో 800 ఎంప్లాయీస్ మరియు 33 శాటిలైట్ యాంటెనాస్ ఉంటాయి. దీన్ని అమెరికన్ గవర్నమెంట్ అండ్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కలిసి రన్ చేస్తాయి. హాస్టైల్ నేషన్స్ మీద మరియు టెర్రరిస్టుల మీద నిఘా పెట్టడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇందులో పనిచేసే ఎంప్లాయర్స్ తప్ప బయట వారు ఎవరిని ఇక్కడికి అలౌ చేయరు. తర్వాత నెంబర్ 8 స్నేక్ ఐలాండ్. ఇది బ్రెజిల్ కోస్ట్లోని అట్లాంటిక్ ఓషన్ మధ్యలో ఉన్న ఒక చిన్న ఐలాండ్. ఈ ఐలాండ్లో అడుగుపెట్టిన మరుక్షణమే మన ప్రాణం పోతుంది. ఎందుకంటే ఈ ఐలాండ్ మొత్తం స్నేక్స్తో నిండిపోయి ఉంటుంది. అందుకే దీన్ని స్నేక్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. ఒకప్పుడైతే ఇక్కడ దాదాపుగా 1,00,000 పాముల వరకు ఉండేవి. ఇప్పుడు మాత్రం 4,000 వరకు ఉన్నాయి. మోస్ట్ పాయిజనస్ అయిన గోల్డెన్ లాన్స్ హెడ్ వైపర్ కూడా ఇక్కడే ఉంటుంది. ఈ స్నేక్ రిలీజ్ చేసే వీనం రా మీట్ని కూడా కరిగించేస్తుంది. కాకపోతే ఈ స్నేక్స్ అంత త్వరగా మనపై అటాక్ చేయవు. అందుకే బ్రెజిల్ గవర్నమెంట్ ఈ ఐలాండ్కి రావడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వదు. నెక్స్ట్ నెంబర్ 7 చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. 1986లో ఉక్రెయిన్లో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్ల న్యూక్లియర్ రియాక్టర్ ఎక్స్ప్లోడ్ అయింది. అది ఎంత డేంజర్ అంటే ఒకప్పుడు హిరోషిమా మీద అమెరికా వేసిన న్యూక్లియర్ బాంబు కంటే డేంజర్. ఈ డిజాస్టర్లో 30 మంది స్పాట్లోనే చనిపోగా 4,000 మంది క్యాన్సర్తో తర్వాత చనిపోయారు. అలాగే ఈ ఇన్సిడెంట్ వల్ల 6 లక్షల మందికి పైగా క్యాన్సర్ బారిన పడ్డారని చెప్తున్నారు. బతికి ఉన్న వాళ్ళు కూడా ఆ ప్లేస్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఈ పవర్ ప్లాంట్ దగ్గర నుండి రేడియేషన్ రిలీజ్ అవుతూనే ఉంది. అందుకే ఈ ప్లేస్ నుండి 20 కిలోమీటర్ల దూరం వరకు ఎవరిని అలౌ చేయరు. ఒకవేళ ఎవరైనా అలా వెళ్ళినా సరే అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. నెక్స్ట్ నెంబర్ 6 మౌంట్ నైరగాంగో వాల్కెనో. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉన్న ఈ లావా లేక్ని మౌంట్ నైరగాంగో అని పిలుస్తారు. ఇది నిజానికి లావా లేక్ కాదు, దీనిని లావా పిట్ అని పిలవచ్చు. ఇక్కడ నుండి కంటిన్యూస్గా వాల్కనో ఫ్యూమ్స్ వస్తూనే ఉంటాయి. దీని నుండి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ మనల్ని నిమిషాల్లోనే చంపేయగలదు. అంత ప్రమాదకరమైనది ఈ లావా లేక్. ఎందుకంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఈ ప్లేస్లో ప్రతి సెకండ్కి రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఆ గ్యాస్ చుట్టూ ఉన్న ఎయిర్తో కలిసిపోయి ఉండి అక్కడికి ఎవరైనా వెళ్తే వాళ్ళ ప్రాణాలు తీస్తుంది. అందుకే దీని గురించి రీసెర్చ్ చేయడానికి కూడా ఎవరు ట్రై చేయలేదు. ఇది 2002లో ఒకసారి బ్లాస్ట్ అయింది. అప్పటి నుండి ఇలా లావా బయటికి వస్తూనే ఉంది. దీంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కూడా రిలీజ్ అవుతూనే ఉంది. అప్పటి నుండి దీని చుట్టుపక్కల నివసించే వాళ్ళలో లావా వల్ల చనిపోయే వాళ్ళ కంటే ఈ గ్యాస్ వల్ల చనిపోయిన వాళ్ళే ఎక్కువ. అందుకే దీని దగ్గరికి వెళ్ళడానికి ఎవరు సాహసించరు. నెక్స్ట్ నెంబర్ 5 ప్యూర్టో ప్రిన్సెసా సబ్టెరేనియన్ రివర్ నేషనల్ పార్క్. ఫిలిప్పీన్స్లోని ప్యూర్టో ప్రిన్సెసా సిటీ సెంటర్కి నార్త్ సైడ్లో సెయింట్ పాల్ పర్వతాల్లో ఈ ప్యూర్టో ప్రిన్సెసా సబ్టెరేనియన్ నది ఉంది. ఈ రివర్ ఒక మౌంటైన్ కేవ్లో ఉంటుంది. అయితే ఈ కేవ్ లోపలికి పోయే కొద్దీ ఈ రివర్ ఎన్ని ఛానల్స్గా డివైడ్ అయింది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈ కేవ్లో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక వాటర్ ఫాల్ ఉన్నట్లు తెలుస్తుంది. సో ఆ వాటర్ ఫాల్ దగ్గర రివర్ ఎంత లోతులో ఉంది, ఆ ప్లేస్లో జర్నీ ఎంతవరకు సేఫ్ అనేది క్లియర్గా ఎవరికి తెలియదు. అందుకే ఈ ప్లేస్ని విజిట్ చేయడం కూడా అంత సేఫ్ కాదు. నెక్స్ట్ నెంబర్ 4 అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని ప్రపంచంలోని లార్జెస్ట్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అంటారు. ఈ ఫారెస్ట్ మొత్తం 3.1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది నార్త్ వెస్టర్న్ బ్రెజిల్, కొలంబియా, పెరు అండ్ సౌత్ అమెరికన్ కంట్రీస్కి ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఇది బయోడైవర్సిటీకి చాలా ఫేమస్ అయిన ప్లేస్. వరల్డ్లో సెకండ్ లాంగెస్ట్ రివర్ అయిన అమెజాన్ రివర్ ఈ ఫారెస్ట్ నుండి ఫ్లో అవుతుంది. అంతేకాకుండా కొన్ని వేల నదులు ఈ రివర్ నుండి క్రాస్ అవుతూ ఉంటాయి. అయితే ఈ ఫారెస్ట్లో ఎన్నో ఏరియాలకు ఇప్పటికీ ఎవరు వెళ్ళలేకపోయారు. కారణం దాని లోపలికి వెళ్ళే కొద్దీ ఎండింగ్ తెలియకపోవడమే. అందువల్ల మనిషి చూడలేని ఆ ఏరియాలో మనకి తెలియని యానిమల్స్ కానీ న్యాచురల్ హెబ్స్ కానీ ఉండొచ్చని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. అందుకే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోని ఈ ప్రాంతం ఇప్పటికీ ఒక మిస్టరీలానే మిగిలిపోయింది. నెక్స్ట్ నెంబర్ 3 పొవేజ్లియా ఐలాండ్. ఇటలీలోని వెనిస్కి దగ్గరగా ఉంటుంది ఐలాండ్. చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంత డేంజర్ ప్లేస్ కూడా. దీనికి ప్రపంచంలోని మోస్ట్ హాంటెడ్ ప్లేస్గా పేరుంది. వరల్డ్లో ఎవరికైనా ప్లేగ్ డిసీజ్ వస్తే అలాంటి వాళ్ళని ఈ ఐలాండ్లో ఉంచేవారు. ఒకవేళ వాళ్ళలో ఎవరైనా చనిపోతే అక్కడే దహనం చేసేవారు. ఒక టైం పీరియడ్లో అయితే 1,60,000 మంది ఈ ఐలాండ్లోనే చనిపోయారు. దీంతో ఈ ఐలాండ్ మొత్తం వీళ్ళ బోన్స్ అండ్ స్కెలిటన్స్తో ఫిల్ అయిపోయి ఉంటుంది.
అంతేకాకుండా 1922లో ఇక్కడ ఒక సైకియాట్రిక్ హాస్పిటల్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ తమకు డైలీ గోస్ట్స్ కనిపిస్తున్నాయని చెప్పేవారు. మెంటల్ పేషెంట్స్ అవడంతో ఎవరు పట్టించుకునేవారు కూడా కాదు. కొన్నాళ్ళకి ఆ హాస్పిటల్లో డాక్టర్ కూడా సడన్ గా సైకోలా మారి పేషెంట్స్ ని టార్చర్ చేసేవాడని చెప్తారు. ఒకరోజు ఆ డాక్టర్ ఆ హాస్పిటల్ పై నుండి దూకి చనిపోయాడు. అయితే ఆ డాక్టర్ని గోస్ట్లు చంపాయా, పేషెంట్స్ చంపారా లేదా సూసైడ్ చేసుకున్నాడా అనేది ఇప్పటికీ మిస్టరీలా మిగిలిపోయింది. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇటలీ గవర్నమెంట్ ఆ హాస్పిటల్ని క్లోజ్ చేసేసింది. అయినప్పటికీ అక్కడ ఫిషింగ్ చేసే వాళ్ళకి ఆ ఐలాండ్ నుండి ఎప్పుడు ఏవో అరుపులు వినిపిస్తూ ఉంటాయని చెప్తూ ఉండేవారు. అప్పటి నుండి ఈ ఐలాండ్ని విజిట్ చేయడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వదు ఇటలీ గవర్నమెంట్. నెక్స్ట్ నెంబర్ 2, రూమ్ 39. ఇది నార్త్ కొరియాలో ఉంది. నిజానికి గవర్నమెంట్ అఫీషియల్ మనీ క్యాల్కులేషన్స్ కోసం ఈ బిల్డింగ్ని వాడతారు. కానీ ఇక్కడ అన్అఫీషియల్గా ఈ బిల్డింగ్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. డ్రగ్స్ తయారీ, ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ వంటివి చేస్తూ ఫైనాన్షియల్గా ఎంతో స్టేబుల్గా ఉంటుంది. అయితే అక్కడ ఏం జరుగుతుందో నార్త్ కొరియా లీడర్కి మరికొంతమంది లాయల్ పర్సన్స్కి మాత్రమే తెలుసు. వాళ్ళు కాకుండా మరెవరికి ఇక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. ఫైనల్గా నెంబర్ 1, గ్యాంగర్ పున్సమ్. భూటాన్లోని గ్యాంగర్ పున్సమ్ మౌంటైన్ వరల్డ్స్ హైయెస్ట్ అన్క్లైంబ్డ్ మౌంటైన్. ఇది 7541 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరూ దీన్ని ఎక్కలేదు. కానీ 1983 నుండి 1995 మధ్యలో 4 హైకర్స్ దీన్ని ఎక్కడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత భూటాన్ గవర్నమెంట్ ఈ మౌంటైన్ క్లైంబింగ్ని బ్యాన్ చేసింది. దీనికి కారణం ఆ మౌంటైన్పై కొన్ని స్పిరిట్స్ ఉన్నాయని నమ్మటమే. ఏదేమైనా సరే ఇది వరల్డ్స్ టాలెస్ట్ అన్క్లైంబ్డ్ మౌంటైన్ సమ్మిట్గా మిగిలిపోయింది. అలాగే టూరిస్టులు కూడా ఎప్పటికీ విజిట్ చేయలేని ప్లేస్గా ఇది మారిపోయింది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్స్ని కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.